హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే లంచ్లోకి కొబ్బరన్నం విత్ కాంబినేషన్ నాటుకోడి కర్రీ చేశారని షార్ట్లో చెప్పాను కదా. సో ఇదైతే 50 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే కొబ్బరన్నం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో అది బాగా వేడెక్కిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 మరాఠీ మొగ్గలు యాడ్ చేసుకోవాలి. వాటిని బాగా వేయించుకున్న తర్వాత ఈ మసాలా అయితే ఒక 10 లవంగీలు, 5 యాలకులు, ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి వేసుకొని దంచుకోవాలి. ఇందులో కాదు, దంచుకునే దాంట్లో తీసుకొని ఫైన్ పౌడర్ కింద దంచుకోవాలి. అందులోకి ఒక ఫుల్గా వెల్లుల్లిపాయ తొక్కలు తీసి వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క వాటిని కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ కింద ఫామ్ చేసుకోవాలి. అది బాగా నలిగిన తర్వాత, అది బాగా నలిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా దిగుతుందనమాట రైస్లోకి. సో ఇదైతే మా నాన్నమ్మ గారి రెసిపీ, ఆవిడే చెప్పారు నాకు. చాలా బాగా చేస్తారు కొబ్బరన్నం. నాకు కూడా చేయడం అనేది బాగానే వచ్చింది, అందుకే ఇప్పుడు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ మసాలా అంతా ఈ ఆయిల్లోకి వేసేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. సో ఈ టైంలో మనం ముందుగా పెట్టుకున్న కొబ్బరి పాలు, నేనైతే చెప్పాను కదా లేతగా ఉంది కొబ్బరికాయ. సో పాలైతే 2 గ్లాసులే వచ్చాయి. బాస్మతి రైస్ అయితే 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను. సో 3 గ్లాసెస్కి 5 గ్లాసెస్ యాడ్ చేస్తే చాలు. నార్మల్ రైస్కి అయితే 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. బట్ బాస్మతి రైస్ కాబట్టి 3 గ్లాసెస్కి 5 గ్లాసెస్ యాడ్ చేస్తే చాలు. సో పాలైతే 2 గ్లాసెస్ వచ్చాయి కాబట్టి ఎక్స్ట్రా 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం వేసేసి సాల్ట్ అనేది ఈ టైంలోనే యాడ్ చేసేసుకున్నాను. రైస్ వేసిన తర్వాత వేస్తే సరిగ్గా కలుసుకోదు, అప్పుడు మనకి సాల్ట్ అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. సో ఇప్పుడే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మొత్తం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఈ టైంలో అయితే నాకు ఆకలి వేసింది, ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది, 2 అలా అయిపోయింది వంట చేసేటప్పటికి. సో చాక్లెట్ అయితే తినేసాను, అందులో వేయడానికి కాదు తినడానికని తీసుకున్నాను. ఈ కొబ్బరికాయ పాలు అనేవి బాగా కెర్లి అంతవరకు మరగబెట్టుకోవాలి. చూసారా, ఇలా కెర్లుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక 4 టైమ్స్ అలాగ మొత్తం కలుపుకోవాలి. చూసారా, పైన అనేది కొబ్బరి పొట్టు ఉంటుంది కదా, అది ఎలా తేలుతుందో. నేనైతే వేసుకోలేదు కొబ్బరి కూరని, వేసుకుంటే నచ్చదు మా ఇంట్లో వాళ్ళకి. సో అందుకనే కొబ్బరి పొట్టు వేయలేదు. ఇది ఫిల్టర్ చేసేటప్పుడు కొంచెం పడిపోయింది. సో ఇది బాగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కూడా కెర్లిన తర్వాతే మూత పెట్టుకుంటే, ఇది కొంచెం చూసారా, ఇలా కెర్లిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 విజిల్ వేసుకుంటే చాలు, బాగా ఉడికిపోతుంది. నేనైతే ఒక విజిలే షూట్ చేయడానికి అయింది, 2 విజిల్ వేసుకుంటే చాలు. తర్వాత చల్లారాక ఓపెన్ చేసి చూస్తే పొట్టంతా చూసారా కార్నర్స్కి వెళ్ళిపోయింది కదా. పొట్టు వేసుకుంటే బాగుంటుంది, బట్ తినేటప్పుడు అది పలబారుతాము. సో అందుకనే నేను వేసుకోలేదు, ఇది కొంచెమే పడ్డది కాబట్టి ఇంకా అలా వదిలేసాను. సో చల్లారిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే అద్దిరిపోతుంది నాటుకోడితో. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.